అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లో ఎన్ని సినిమాలు చేసినా ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. ఎప్పుడైతే తెలుగులో దేవరా సినిమాలో బుక్ అయిందో అప్పటి నుంచి తెలుగు సినిమా హీరోలు సైతం ఆమెను తమ సినిమాల్లో నటింపచేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ దేవరా తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో జాన్వీ నటిస్తోంది. కమర్షియల్ గా స్టార్ హీరోలకు తగ్గట్టుగా గ్లామర్ పరంగా కూడా ఆమె సరిగ్గా బ్యాలెన్స్ చేయగలదని దేవరా సినిమా నుంచి ఇటీవల విడుదలైన చుట్టమల్లె పాట నిరూపించింది. అయితే ముందు నుంచి జాన్వీ కపూర్ చేత పుష్ప 2లో ఐటెం సాంగ్ చేయించాలని సుకుమార్, అల్లు అర్జున్ భావిస్తూ ఉండేవారు. అయితే ఆమె దేవరా ప్రొడక్షన్తో ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం దేవరా విడుదలయ్యే వరకు ఆమె ఏ తెలుగు చిత్రంలో నటించకూడదు. రామ్ చరణ్ సినిమా కూడా లేట్ అవుతుంది కాబట్టి ఆమెకు ఇబ్బంది లేదు. అయితే అల్లు అర్జున్ పుష్ప 2ని మొదట ఆగస్టు 15న విడుదల చేయడానికి ప్లాన్ చేసినప్పుడు ఈ ఒప్పంద నిబంధన ప్రకారం ఆమె ఐటెం సాంగ్ చేయటానికి అనుమతి లేదు. అయితే ఇప్పుడు పుష్ప 2 డిసెంబర్కు వెళ్ళింది. దేవరా సెప్టెంబర్లో విడుదలవుతుంది కాబట్టి ఆమె యానిమల్ బాబీ 2 నటి తృప్తి డిమ్రిని ఐటెం సాంగ్ కోసం అనుకున్నా ఆమె ఐటెం సాంగ్ చేయడానికి తగినంత బలమైన డాన్సర్ కాదని వారు వెనక్కు తగ్గారు. ముఖ్యంగా పుష్ప మొదటి భాగంలో ఊ అంటావా ఒక సంచలనం కాబట్టి అంతకుమించి అనిపించేలా ఒక హాట్నెస్తో కూడిన మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నారు. దానికి జాన్వీ కపూర్ అయితే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారట. ఈ క్రమంలో డిసెంబర్ 6న విడుదల కానున్న పుష్ప 2లో జాన్వీ కపూర్ ఐటెం సాంగ్ చేసే అవకాశం ఉంది. ఆమె ఊహు అంటావా లాంటి పర్ఫార్మెన్స్ అందిస్తే వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు. ఇక ఆమె తెలుగు స్టార్ హీరోలందరికీ అత్యంత డిమాండ్ ఉన్న నటి అవుతుందని చెప్పొచ్చు.